అరుంధతి నక్షత్రం. అసలు అరుంధతి నక్షత్రం వెనక రహస్యం ఏంటి? ఇదెవరికీ తెలీదు. పెళ్లి ఇప్పుడు హిందూ సంప్రదాయ ప్రకారంగా పెళ్లి కూతురును, పెళ్లి వధూవరులను పెళ్లయ్యాక అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అది ఎందుకు? ఇప్పుడు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. పెళ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదటి వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూపించడం వెనక ఉన్న రహస్యం ఏంటంటే, బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. ఒక స్టోరీ ఉంది, అదే చెప్తున్నాననమాట. బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని, అంటే వశిష్ఠ మహర్షి అనే గురువు గారిని ఉపదేశంతో, ఆయన చెప్పే ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతం అంటే అగ్నికి తన దేహాన్ని కాల్చుకుందనమాట. ప్రాతః సాయంత్ర సంధ్యాలతో ఓ స్త్రీ రూపంగా మారిందనమాట. ప్రాతః సాయంత్ర సంధ్యాలతో ఓ స్త్రీ రూపంగా ఆమె మారింది ఈ మహిళ. అందుకనే ఆమె పేరు అరుంధతి అని వచ్చింది. ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడనమాట. ఈమె ఆ అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడనమాట. అందుకనే అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. తన చేతికి కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని వశిష్ఠ మహర్షి గారు అరుంధతికి చెప్తారు. ఇలా చెప్పడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే, వశిష్ఠ మహర్షికి ఆ వ్యామోహం వచ్చింది. అది ఆశ కలిగి పుట్టింది కాబట్టి ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాతకి ఎన్నో ఏళ్ళు వచ్చిన తర్వాతకి అతను వచ్చాక పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఆమె పుణ్యశ్రీలా ఎన్నో సంవత్సరాలకు వచ్చిన వశిష్ఠ మహర్షిని అరుంధతి పెళ్లి చేసుకుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఉండటం వల్ల, అంటే ఆమె ఎదురు చూడటం వల్ల పుణ్యశ్రీగా ఆమెకి పవిత్రగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది అరుంధతి నక్షత్రం. అందుకనే పెళ్ళైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంతా ఓపిక సహనంతో పాటు కొత్త జంట కూడా సంతోషంగా ఉంటారని, అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం ఈ నక్షత్రానే కాదు, దీంతో పాటు వశిష్ఠ నక్షత్రం కూడా వధూవరులకు చూపిస్తారు. ఇది అరుంధతి నక్షత్రం ఉన్న యొక్క రహస్యం అన్నమాట. ఏం లేదు, ఆ పవిత్రతని గుర్తింపుగా పొందింది కాబట్టి